కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. ఇవాళ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ భేటీ కాబోతున్నారు. కూటమి అగ్రనేతలతో పాటు పలువురు మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. నిన్న కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. లడ్డూ వివాదంపై ప్రజల్లోకి ఎలా వెళ్లాలి, ఏ అంశాలను ప్రస్తావించాలి, ప్రచార కార్యక్రమాలను ఎలా చేపట్టాలి అనే దానిపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే దీనిపై చంద్రబాబు, పవన్ మధ్య ప్రాథమికంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, ఇవాళ జరగబోయే ఈ భేటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? హరీష, కల్తీ లడ్డు వ్యవహారంపై ఒక లాజికల్ కంక్లూజన్ కి తీసుకురావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కల్తీ లడ్డు వ్యవహారం ఆనాడు వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాల వల్ల హిందూ భక్తుల, కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి వ్యవహారం సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్టు దర్యాప్తు చేస్తుంది. ఇంకా పూర్తిగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే 11 పేజీల నివేదికను కూడా ఏదైతే రికమెండేషన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది, అప్పటి నుంచి కూడా ఈ అంశం కొంత రాజకీయంగా హీట్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మొత్తానికి ఈ అంశానికి సంబంధించి ఎన్డీడీపీ నివేదికలో జంతు కొవ్వు లడ్డూల్లో కలిసింది, కల్తీ లడ్డూలు, కల్తీ నెయ్యి ద్వారా కల్తీ లడ్డూలు తయారు చేశారు. దాదాపు 20 కోట్ల లడ్డూలను తయారు చేశారు. ఏదైతే 64 లక్షల పైన కేజీల కల్తీ నెయ్యిని సరఫరా చేశారని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి సిట్ దర్యాప్తు ఒక పక్కన జరుగుతూనే ఉంది. ఏదైతే మొన్న రాష్ట్ర ప్రభుత్వానికి 11 పేజీల లేఖ ఇచ్చారో ఆ లేఖని చూసిన తర్వాత ఏదైతే లేఖకు సంబంధించి చర్యలు తీసుకోమని సిఫార్సు చేసింది, ఆ సిఫార్సుల ఆధారంగా అనిల్ కుమార్ సింఘాల్ అనే అప్పుడు కూడా ఈవోగా ఉన్నారు, ఆయన్ని ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మరిన్ని రికమెండేషన్స్ ఆచరణలో పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఎవరు దీనికి అల్టిమేట్ గా 250 కోట్ల స్కామ్ ఇది అని చెప్తున్నారు. దీనికి అల్టిమేట్ గా ఎవరు దీనికి లబ్దిదారుడు, అంతిమ లబ్దిదారుడు ఎవరు, వీరంతా కూడా ఇప్పుడు కనిపించేవారంతా కూడా చిన్న చేపలు. మెయిన్ ఎవరు అనేది ఇక్కడ చర్చ జరుగుతుంది. వారిపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తుంది. మరోవైపు ఈ అంశం రాజకీయ దుమారం కూడా రేగుతుంది. ఎందుకంటే వైసీపీ కూడా ఏదైతే తప్పు చేసి ఎదురుదాడి చేసి ప్రభుత్వాన్ని తప్పుపట్టే పరిస్థితికి వచ్చింది. దీనిపై కూటమి ఉమ్మడిగా ఎదుర్కోవాలని కూడా వీరు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే కనుక అది వరుసగా 3వ రోజు అని చెప్పుకోవచ్చు. ఆనాడు కేబినెట్ రోజు కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన మంత్రి సత్యకుమార్ వీరు నలుగురు భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు సపరేట్ గా. అదేవిధంగా నిన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా 2 గంటల పైన కూర్చొని మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా బీజేపీ వీరితో మాధవ్ కూడా వస్తున్నారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. అంటే కూటమి తరపున ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఎందుకంటే రాజకీయ దుమారం అయితే రేగుతూ ఉంది. వైసీపీ దీన్ని ఏదైతే తమకు అన్వయించుకుంటూ తమకు అనుకూలమైన ఏదైతే దాంట్లో పాయింట్స్ తీసుకొని హడావిడి చేస్తుంది, ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా కూడా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో కూటమి కూడా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలి. ఎందుకంటే కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారు కల్తీ లడ్డూలు తయారు చేసి. కల్తీ లడ్డూలకు సంబంధించి ఏదైతే నెయ్యికి సంబంధించిన వ్యవహారానికి సంబంధించి ఆనాడు కాంట్రాక్టులు ఎలా ఇచ్చారు, నిబంధనలు ఎలా ఉల్లంఘించారు, అంతకుముందున్న టీడీపీ అదే కూటమి ప్రభుత్వం కావచ్చు, టీడీపీ ప్రభుత్వం ఆనాడు ఏవైతే కండిషన్స్ పెట్టిందో నెయ్యి సరఫరాకు సంబంధించి అవన్నీ కూడా తీసివేసి తమకు అనుకూలకి, తమ అనుయాయులకి ఏ విధంగా టెండర్లు కట్టబెట్టేందుకు కుట్ర చేశారో అన్ని కూడా సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టేందుకు సిద్దమవుతున్నారు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా కొంచెం రాజకీయంగా కొంచెం స్పీడ్ గా ఉండాలని చంద్రబాబుకు సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో నేర ప్రవృత్తి కలిగిన వైసీపీ వ్యవహారాలను ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పి కూటమి భావిస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా నిన్న చర్చించుకున్నారు. ఈ రోజు కూడా ముగ్గురు కలిసి దీనికి సంబంధించి దాదాపు 1 గంట పైన సమావేశమై చర్చిస్తారు. తర్వాత విలేకరుల సమావేశం పెట్టి వాస్తవాలన్నీ కూడా వివరించాలి అని అనుకుంటున్నారు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ ప్రజలను అప్రమత్తం చేసే విధంగా కూటమి నేతలంతా కూడా ఏదైతే ఒక కార్యక్రమాన్ని చేపట్టే అంశాన్ని కూడా వీరు పరిశీలిస్తున్నట్టు మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఏది ఏమైనా గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, కల్తీ లడ్డు వ్యవహారం కావచ్చు, తర్వాత జరిగిన పరిణామాలు, వీటన్నిటిపై కూడా కూటమి చాలా కూలసంగా చర్చిస్తుంది. ఎందుకంటే కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వైసీపీ వ్యవహరిస్తుంది. కూటమిని రెచ్చగొట్టి ఆ విధంగా రాష్ట్రంలో హింసను ప్రేరేపించాలనే ప్రయత్నాలు ఏదైతే వైసీపీ చేస్తుందని కూటమి ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఎందుకంటే కాపు సామాజిక వర్గం కావచ్చు, కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుని
వీరు రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఆరోపిస్తుంది కూటమి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి శ్రేణులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టినా కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో పెట్టుబడులు కావచ్చు చాలా పాజిటివ్ వాతావరణంలో ప్రభుత్వం నడుపుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీన్ని విచ్ఛిన్నం చేసే విధంగా వైసీపీ కుట్రలను భగ్నం చేయాలని చెప్పి వీరు అభిప్రాయపడుతున్నారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కావచ్చు మాధవ్ చంద్రబాబు నివాసానికి వస్తారు. తర్వాత దాదాపు 12 గంటల సమయంలో వీరు సంయుక్త విలేకరుల సమావేశం ఉండే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.